సాకేత్ ప్యాకర్స్ అండ్ మూవర్సా? అవునండి, చెప్పండి. లగేజ్ షిఫ్ట్ చేయాలి. షిఫ్టింగ్ అడ్రస్ చెప్తారా? పోలీస్ స్టేషన్. వాడిది ప్రేమ, కానీ మీ కూతుర్ది స్వార్థం. అభిని అవాయిడ్ చేయాలి. అది నేనెప్పుడూ చేశాను. నీకోసమే అతన్ని కలిశానే తప్ప అతని మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సారీ. ఇట్స్ ఓకే. నువ్వు అతన్ని కలవడానికి ఇష్టపడవు, ఫైన్. కానీ అతను నిన్ను కలవాలనుకుంటే ఏం చేయలేవు. ఎందుకంటే ఆల్రెడీ నాలా అతన్ని కలవడానికి నువ్వు కమిట్ అయ్యావు. ఇప్పుడు నువ్వే అతన్ని కలవాల్సిన అమ్మాయివని చెప్పేస్తాంగా. ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అభికి ఇప్పుడు నా మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ముందు దాన్ని క్లియర్ చేయాలి. మరి నేనేం చేయాలి ఇందులో? అభి నిన్ను కలవాలనుకున్నా నువ్వు అతన్ని అవాయిడ్ చేయాలి, ఓకేనా? ఇంట్లో వాళ్ళకి మేం కలుస్తున్నామని తెలుసు కాబట్టి ఇకపై అభిని నేనే డైరెక్ట్గా కలిసే ప్రయత్నం చేస్తాను. నా లవ్ని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ నువ్వు మాత్రం అతన్ని కలవడానికి వీల్లేదు, ఓకేనా? నువ్వు కలవమంటేనే కలిశాను, ఇప్పుడు వద్దంటే మానేస్తాను, అంతే, సింపుల్. అభి కాల్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో, ఎక్కడున్నావు? బయటున్నాను, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే, పని అవగానే మన ఇద్దరం రెగ్యులర్గా కలిసి రెస్టారెంట్లో కలుద్దాం, వచ్చాయి. కుదరదు, నాకు వేరే పని ఉంది, బాయ్. హలో హలో హలో, బాగా ఓవర్ చేస్తుందేంటి? గుడ్, ఇలాగే మెయింటైన్ చేయి. ఇక తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఉంటాను. ఇదే అనుకుంటారా? పద. అదేం నాన్న, లగేజ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత మనల్ని పిలిచారా? ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారే. నాన్న, ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి కదా అని ప్యాకేజ్లో డిస్కౌంట్ లాంటివి మీరేం మాట్లాడకండి. ఆల్రెడీ 20% డిస్కౌంట్ ఇచ్చేశారు, మీరు మారా నాన్న. సార్ రావడానికి లేట్ అవ్వచ్చు, మిమ్మల్ని లగేజ్ తీసుకుని వెళ్ళమన్నారు. సరే గానీ లగేజ్ డ్రాప్ చేయాల్సిన అడ్రస్ మాకు చెప్పలేదే. సార్ నాకు చెప్పారు సార్, అడ్రస్ ఇదిగోండి. మరి డబ్బులు ఇవిగోండి సార్. సాకేత్, లగేజ్ లోడ్ చేయి. నానా, ఈ బాక్స్ కి ఏదో రెడ్ టేప్ వేసి ఉంది. నాకు తెలిసి ఇందులో చాలా పర్సనల్ వస్తువులు ప్యాక్ చేసి ఉంటారు. దీని అన్నిటికన్నా మీద పెడదాం. నానా, అయిపోయింది, వస్తామండి. లగేజ్ డ్రాప్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది, కాస్త 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. అదంతా సార్ చూసుకుంటారులేండి. థ్యాంక్స్ అండి, మీ సార్ కొంచెం చెప్పండి. బాయ్ సార్. ఓకే సార్.
సార్ వెహికల్ ఇప్పుడే బయలుదేరింది సార్. వెహికల్ నెంబర్ ఎంత? AP 13Y 3155 సార్. వైట్ కలర్ ట్రక్ ఆటో సార్. ఓకే, నువ్వు కొన్ని రోజుల వరకు ఎవ్వరికీ కనిపించుకో. అలాగే సార్. హలో, పోలీస్ స్టేషన్. హలో, మధుర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా పేరు మీకెలా తెలుసు? నాకు ఇంకా చాలా తెలుసు. ముందు చెప్పేది విను. మీ నాన్న తమ్ముడు ప్రమాదంలో ఉన్నారు. ఇంకా సేపట్లో డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరకబోతున్నారు. చేతనైతే కాపాడుకో. హలో హలో, ఎవరు మీరు? నేనెవరనేది తర్వాత. ముందు మీ నాన్నని తమ్ముడిని అలర్ట్ చేయి. వాళ్ళు తీసుకెళ్లే ట్రాలీలో డ్రగ్స్ ఉన్నాయి. నానా, నీకు ముందే చెప్తున్నా, ఇంకోసారి ఇలా డిస్కౌంట్లు అవి ఇవ్వకు. ఇంత కష్టపడుతున్నా, నాకు కమిషన్ లాంటిది అని ఇవ్వచ్చు కదా నాన్న. రేయ్, నోరు మూసుకొని పద. ఏంటో దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తారు, వాళ్ళని ముందుగానే పారిపోమన్నట్టు సైరన్ ఒకటేస్తారు. అసలు ఈ పోలీసులు సైరన్ ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు నాన్న. అవునరా, కానీ అది వాళ్ళ డ్యూటీ. మీరు దిగండి, మీ బండి ఒకసారి చెక్ చేయాలి. చెక్కింగా? ఎందుకు సార్? మా బండిలో ఏముంటాయి? ఏముంటాయో ఏముండవో ముందు చెక్ చేస్తే తెలుస్తుందిలే కానీ మీరు బండి దిగండి. కానిస్టేబుల్స్ వెతకండి. సార్, మాది ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ సార్. ఇంటి సామాన్లు తప్ప మా బండిలో ఏముండవు సార్. పైగా ప్యాక్ చేసిన బాక్సులు ఓపెన్ చేస్తే కస్టమర్ దగ్గర మా రెప్యుటేషన్ పోతుంది సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఇరా జిమ్ బాడీ అనేది. చూడండి, మీ డ్యూటీ మీరు చేయండి, అంతేకాని ఇలా రారా పోరా అని పిలవటం పద్ధతి కాదు. సారీ సార్, పొరపాటు జరిగింది. సార్, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఇది? అబ్బచ్చా, ఏం తెలియనట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ పేరుతో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా? సార్, డ్రగ్స్ ఏంటి సార్? మాకేం తెలియదు సార్. సార్, నిజంగా ఈ లగేజ్ మాది కాదు. ఎవరో కస్టమర్ ఫోన్ చేసి సామాన్లు షిఫ్ట్ చేయమంటే చేస్తున్నాం. ఈ లగేజ్ కూడా వాళ్లే ప్యాక్ చేశారు, అంతే. డ్రామాలు ఆపండి అయ్యా. మాకు మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ సమయం కోసం చూస్తున్నాం. చూడండి సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా మేము అలాంటి వాళ్ళం కాదు. సాకేత్, ఒకసారి కస్టమర్కి ఫోన్ చేయి.
ఏ ఫోన్ అయినా స్టేషన్కి వెళ్ళాక చెదురులే గానీ ముందు బండి ఎక్కండి రా. కానిస్టేబుల్, నువ్వు ఆ ట్రాలీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాయి. సార్ సార్ ప్లీజ్ సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజంగా మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మాకు ఒక్క ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వండి సార్. మా తప్పు లేదని మేము నిరూపించుకుంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే చేయండి. స్విచ్ ఆఫ్ వస్తుందా? మధురే కది రిఫరెన్స్ ఇచ్చింది. మధురికే ఫోన్ చేస్తా నాకు. మరీ ఓవర్ చేయకండి రా. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. పదండ్రా. ఏంటి సార్ ఇది? నీకు స్పెషల్ గా చెప్పాలా? పదా సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మేము చెప్పేది వినండి సార్. పదరా. సార్ మర్యాదగా మాట్లాడండి. పెద్ద ఆయన, మా నాన్న వదిలేయండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి సార్. ఏంట్రా ఆఫర్ ఇస్తున్నావా? చాలా ఎక్కువైందిరా కొవ్వు. అదంతా కరగదీసి నీ డ్రగ్ రాకెట్ మొత్తం బయట పెడతాను. పదండ్రా. సార్ సార్ మాకేం తెలియదు సార్. దయచేసి మేము చెప్పేది వినండి సార్. నిజం సార్, మేము చెప్పేది వినండి సార్. మీరేం బాధపడకండి నాన్న, మనమేం తప్పు చేయలేదు కదా. హలో నాన్న, ఎక్కడున్నారు? మీ నాన్నని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నావమ్మా. పాపం కుటుంబ భారం ఎక్కువై డబ్బు కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. అది తప్పని అర్థమయ్యేలా చెప్పి పంపించేస్తాం. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా, అక్కడ చెప్తాను. కానిస్టేబుల్స్, నడవరా. అయ్యో కానిస్టేబుల్స్ సార్, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి సెల్లో పడేయండి. సార్ సార్ దయచేసి మా మాట వినండి సార్. ఇన్నేళ్ల నా జీవితంలో కష్టాలను ఎన్నింటినో చూశాను, కానీ కటకటాలను చూడలేదు సార్. దయచేసి నాకు ఆ పరిస్థితి కలిగించొద్దు సార్. మీకు దండం పెడతాను సార్. కావాలంటే నన్ను సెల్లో వేయండి సార్, కానీ మా నాన్నను మాత్రం బయటే ఉండనివ్వండి సార్. రేయ్, రెడ్ హ్యాండెడ్ గా దొరికాక కూడా ఎందుకురా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? సార్ మేము ఏ నేరం చేయలేదు సార్, మాకు ఇలాంటివేం తెలియదు సార్. అవును సార్, పస్తులైనా ఉంటాం, కానీ ఇలాంటి నీచమైన పనులు మాకు అలవాట్లేదు సార్. చెప్తే అర్థం కాదా? కాలర్ వదలండి సార్. కాలర్ వదలండి సార్. సాకేత్ నువ్వు ఆగు, నేను మాట్లాడతాను కదా సార్. కాలర్ వదలండి సార్. సాకేత్ వదలకపోతే ఈ క్షణం వరకు మేమే నేరం చెయ్యలేదు సార్, కానీ ఇప్పుడు జరుగుతుంది. దయచేసి నన్ను నేరస్తుణ్ణి చెయ్యొద్దు సార్. రేయ్, హీరోవరా నువ్వు? ఆ చూపేంట్రా, ఆ చూపేంటే? దించు, తల దించు. సార్ సార్ ఏదో చిన్నపిల్లాడు సార్, తెలియదు సార్, మీరు ఆవేశపడకండి సార్. తల దించరా, దించు. సాకేత్ వద్దురా. రే
చేయని తప్పుకు స్టేషన్కి వచ్చాం. ఇప్పుడు తప్పు చేసి నేరం మీదికి తెచ్చుకోకు. కోపం తగ్గించుకో ప్లీజ్. నా మాట వినరా. మా నాన్న మీద ఎవడైనా దౌర్జన్యం చేస్తే నేను ఊరుకోను సార్. నేరం రుజువు కాకుండా మీరు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు సార్. కావాలంటే కోర్టుకు తీసుకెళ్ళండి. నేరం ఎవరు చేశారో వాళ్ళే చెప్తారు. రూల్స్ మాట్లాడుతున్నావేంట్రా? సార్ సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేయండి సార్. వాగరా ముసలోడా. సాకేత్ వద్దురా, నా మాట వినరా, ఆగరా. రై డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేస్తావురా నిన్ను. సార్ 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 వాడిని వదిలేయండి సార్. వాడిని నొప్పి తట్టుకోలేండి సార్. కొట్టకండి సార్, చచ్చిపోతాడు సార్. మీకు కాళ్ళు పట్టుకుంటారు. చచ్చిపోతాడు. వెళ్ళి అక్కడ కూర్చోపో, లేదంటే వీడిని కాల్ చేస్తాను. వెళ్ళు. ఏరో పోలీసోడి కాలరే పట్టుకుంటారా? కొట్టకండి సార్, మీకు దండం పెడతారు సార్. కొట్టకండి సార్. అయ్యో సాకేత్ మీకు దండం పెడతారయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యో అయ్యా నా బిడ్డను కొట్టకండి అయ్యా. సార్ చచ్చిపోతారు సార్. మీ నాన్నని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నావమ్మా. డబ్బు కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. వాట్ ద హెల్? అవును సంజన, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వే ఏదైనా చేయాలి. ఓకే మధుర, యూ డోంట్ వరీ. నేను నాన్నని తీసుకొని బయలుదేరుతాను. అలాగే. డాడీ, డాడీ. ఏంటమ్మా, ఏంటా కంగారు? డాడీ, పెద్దనాన్నని సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారట. వాట్? మా అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటమ్మా? ఏం జరిగింది? డ్రగ్స్ డీల్ చేస్తున్నారని అరెస్ట్ చేశారట డాడ్. మధుర ఫోన్ చేసింది. ఓ మై గాడ్, డ్రగ్సా? నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారా అని. ఇదా కారణం? అమ్మో అమ్మో అమ్మో, ఎంత దిగజారారు, ఎంత దిగజారారు. ఇంకోసారి దిగజారారు అని నోరు జారావంటే నాలుక చీరేస్తాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? మా అన్నయ్యే. దిగజారితేనే గాని బ్రతకలేను అనే పరిస్థితే వస్తే ఊరేసుకుంటాడు గాని తప్పుదోవలో మాత్రం నడవడం. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది. పదమ్మా. ఆగండి. ఎక్కడికి? స్టేషన్కేనా? తప్పుకో. మీరు కలెక్టర్ అన్న విషయం మర్చిపోకండి. వాళ్ల నేరం నిజమే అని రుజువైతే రేపు మీ గురించి కూడా పేపర్లో వేస్తారు. అన్నయ్యని వెనకేసుకొచ్చిన తమ్ముడు కలెక్టరు అని. భువన, నీతో వాదించే సమయం లేదు, అవసరం అంతకంటే లేదు. తప్పుకో. మీరు నన్నేం చేసినా సరే నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. మామ్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మనమందరం ఒకే ఫ్యామిలీ. అలా పెట్టమ్మా గడ్డి. దీన్ని చూసి నేర్చుకోవే. నీ లైఫ్ లో సింగారాల కొన్ని విలువ బంధాలకుందా? లేదు. నీకు బండరాయికి ఏమన్నా తేడా ఉందా? మీరు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను, కానీ మీరున్న పొజిషన్ కి మచ్చ తెచ్చే పని మీరు సపోర్ట్ చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఏయ్, నువ్వన్న ఈ పొజిషను మా అన్నయ్య వల్లే వచ్చిందే. అలాంటి వ్యక్తిని కాపాడడానికి నా పొజిషన్ పనికి రాకపోతే నాకు ఆ పొజిషన్ అక్కర్లేదు. ఇదిగో, అధికారమైనా వదులుకుంటాను గాని మా అన్నయ్యను మాత్రం వదులుకోను.
రా సంజన. మీరు వెళ్తే మీ మొహం కూడా నేను చూడను. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. నా కూతురు ఒంటరిగా ఉన్నా మేం సంతోషంగానే ఉన్నాం. ఆ సంతోషం అలాగే ఉండాలి అంటే నువ్వు ప్రియని మర్చిపోవాలి. నిజంగా నువ్వు నా సంతోషమే కోరుకుంటే నన్ను ఇలా ఒంటరిగానే వదిలే ప్లీజ్.